నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ సహృదయపూర్వక నమస్సుమాంజలి. నేను అనురాధ మెరుగు హన్మకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఆచార్యులు గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, మాననీయులు ఉపాధ్యాయులు ఆత్మీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ నాకు నచ్చిన కవితాంశానికి మరొకసారి మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను. ప్రాతకాలనే వైవిధ్యభరితమైన అంశాలతో నేటి కవిత వాట్సాప్ సమూహం మనల్ని పలకరిస్తుంది. ఆ అంశాలను ఎంచుకొని తమకు నచ్చిన కవితలను కవిగణమంతా వ్రాస్తారు. ఆ విధంగా వచ్చిన కవితలను ఆధారం చేసుకొని వాటిలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలికను కవిగణమంతా పంపుతారు. ఆ విధంగా ఆ వారం సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన కవితల ఆధారంగా వచ్చిన నాకు నచ్చిన కవితాంశానికి వచ్చిన సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలికలు ఈ వారం కనుక చూసినట్టయితే శ్రీ దాస్యం సేనాధిపతి గారిది, గురువర్యుల వారిది క్రమం తప్పకుండా వస్తుంది. అలాగే కె మంజుల గారిది కరీంనగర్ నుండి. మొట్టమొదటగా గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత జూన్ 24వ తేదీన చిత్రకవిత వలపు పూలు అనే శీర్షికతో కవయిత్రి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత. అలాగే జానపద గేయాలు ఆ అంశానికి గాను కర్రి మల్లీశ్వరి గారి కోడి కూసే జామురాక అనే శీర్షికతో కర్రి మల్లీశ్వరి గారు రాసిన కవిత కె మంజుల గారికి నచ్చిన కవిత. జూన్ 24వ తేదీన చిత్ర కవితకు గాను వలపు పూలు శీర్షికతో కవయిత్రి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు వ్రాసిన కవిత గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత. వారికి ఎందుకు ఆ కవిత నచ్చిందో వారి యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికలో మనకు తెలిపారు. అదేమిటో ఇప్పుడు చూసేద్దాం. కవయిత్రి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చింది. చిత్ర కవితకు వారు వలపు పూలు అనే శీర్షికను పెట్టి వ్రాశారు. ఆద్యంతం రమణీయ భావాలతో కొలువుదీరిన ఈ కవితలో ప్రతి పంక్తి బాగుంది. అంశం వెలుగులో సరోజారెడ్డి గారు ప్రకటించిన భావాలు అందంగా ఒదిగిపోయాయి. ఆమె మనసు మల్లెపూవై అరచేతిలో ఒదిగింది. మదివీనియ మౌన రాగాలతో వలపు బాణాలు సంధించి నలుదిక్కులకు విరహ బాధను విన్నవించుకుంటుందని ప్రారంభించిన తీరు చాలా బాగుంది. మోహ వీచికల పల్లకిలో మధుర భావనలు పరిమళాల జావలి పాడుకుంటుంటే పరవశించిన తనువు జతగానితో చెట్టపట్టాలేసుకొని ప్రేమ సామ్రాజ్యపు పూదోటలో తిరగాలని ఎన్నెన్ని కలలో అంటూ చాలా బాగా వారు వ్రాసిన తీరు, అలాగే ముగించిన తీరు కూడా చాలా బాగుంది. కవయిత్రి సరోజారెడ్డి గారికి మరియు నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి అభినందనలు అంటూ వారి యొక్క క్రమం తప్పని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపారు గురువర్యులు సేనాధిపతి గారు. సేనాధిపతి గారికి ఆత్మీయంగా మరొకసారి ధన్యవాద స్తుతులు తెలియజేస్తూ కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను నాకు నచ్చిన కవితాంశం తరఫు నుండి. అలాగే కర్రి మల్లీశ్వరి గారికి జానపద గేయాలు కోడి కూసే జామురాక అనే శీర్షికతో వ్రాసిన కవిత కె మంజుల గారికి నచ్చిన కవిత. కూలి వెళ్ళమని కాసులు తేరాదా అని సోకులకు పెడతావు, రంకెలెత్తవు, గంతులు వెత్తవు, గుత్తం బాగా నేర్చుకున్నవులే అంటూ వారు కమనీయమైన రమణీయమైన పదాలతో వ్రాసిన జానపద గేయం నాకు చాలా బాగా నచ్చింది అని కర్రి మల్లీశ్వరి గారు అన్నారు. కాసుల విలువ తెలుసుకుంటే కష్టాలు తీరునులే అంటూ కాసుల విలువను తెలిపిన వారి జానపద గేయపు తీరు నాకు చాలా బాగా నచ్చింది. మామను అడగడం, మామ కాసుల గురించి వివరించి చెప్పటం, చెవులకి ఇంపుగా వారి గానం కూడా చాలా బాగున్నాయి. అందుకే వారి జానపద గేయం నాకు బాగా నచ్చింది అని కర్రి మల్లీశ్వరి గారి జానపద గేయానికి తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపారు కర్రి మల్లీశ్వరి గారు.
కర్రి మల్లీశ్వరి గారి జానపద గేయం కె మంజుల గారికి బాగా నచ్చిన గేయం. మరి ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. సమీక్షాభినందన అభిప్రాయ మాలిక యూట్యూబ్ లింకును ఓపెన్ చేయగానే కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్లని, సలహాలను, సూచనలను, అభినందనలను, శుభాకాంక్షలను విరివిగా అందచేయాలి. అదేవిధంగా ప్రతి వారం తమకు నచ్చిన కవితను ఎంచుకొని సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపమని పదే పదే విన్నవిస్తూ మీ యొక్క సలహాలు, సూచనల కోసం ఎదురుచూస్తూ ఉంటాను. అలాగే ఈ వారం ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.